ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ సహా జాతీయ రహదారులపై చర్చించారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. సదరన్ పార్ట్కు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ను తెలంగాణ సీఎం రేవంత్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని విమానాశ్రయాల అభివృద్ధిపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా ప్రతిపాదించిన ఆదిలాబాద్, వరంగల్, మామునూరు విమానాశ్రయాల డిజైన్ల రూపకల్పన, అక్కడ కల్పించాల్సిన మౌలిక వసతులపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ప్రభుత్వాలు ముందుకొచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడిపిని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడిపిని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. సింగరేణి సంస్థను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మేడి పండులా మార్చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంపద రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో బొగ్గు బ్లాకులను కమిషన్ల కోసం విక్రయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. మా నాయకుడి యొక్క ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను, సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెల్ల 2 ఇవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు, ఈ తాడిచెర్ల ఒక సాదాసీదా కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1 రాష్ట్ర ప్రభుత్వానికి జెన్నికోకి ఇచ్చాం, పవర్ కోసం ఇస్తే సింగరేణికి ఇవ్వాలి. ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి. తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి స్వరాలు బహిర్గతమయ్యాయి. సీనియర్ నేతలు రేణుకా చౌదరి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్పై రేణుకా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ బలపడుతున్నాయని, కాంగ్రెస్ ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ గుర్తిస్తోందని, పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై త్వరలో మాట్లాడతానని స్పష్టం చేశారు. షాబాద్ నరమేధం ఘటనపై విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు.
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. ఇద్దరు మహిళా నేతల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందంటూ సీఎం పిచ్చి ప్రతిపాదన తెరపైకి తెచ్చారని విమర్శించారు. అసలు భద్రాచలానికి ముప్పు పొంచి ఉన్నది పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్లే అని, కాళేశ్వరం వల్ల కాదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. పిచ్చి ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అన్నమాట. అసలు ముప్పు వచ్చి పోలవరం పూర్తయితే అసలు వచ్చే ముప్పు అసలు భద్రాచలానికి, దాని గురించి మాట్లాడు. మళ్ళీ పోలవరం గురించి నేను మొన్న కూడా నిపుణులు వచ్చారు, ఆల్రెడీ చెప్పారు. పోలవరం పూర్తయి నీళ్లు నిలబెడితే వాళ్ళు 2029 పూర్తి చేస్తూ ఉంటున్నారు. పూర్తి చేస్తే పోలవరం దగ్గర ఫుల్ కెపాసిటీకి నీళ్లు కనుక వాళ్ళు కనుక వాడుకుంటే దాన్ని బ్యాక్ వాటర్స్ భద్రాచలం దగ్గర ఏ మేర నిలబడతాయి, కంటిన్యూస్గా ఏ మేర ఉంటాయి, దాని మీద ఈ వరద వస్తే భద్రాచలం ఏమైంది అనేది ఆలోచన చేయండి. అంతేగాని కన్నెపల్లి దగ్గర ఇప్పుడు వచ్చి మేడిగడ్డ దగ్గర వచ్చే 1,00,000 క్యూసెక్లకి మీరు భద్రాచలం ప్రజలను ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతాం. తెలంగాణలో ఓటర్ సవరణ ప్రక్రియకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం కోరింది. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ సవరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని మంత్రి తెలిపారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు సగటున 21% మాత్రమే ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజులు గడువు సరిపోదన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా, స్లోగా, బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక, లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులు, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం, హైదరాబాద్లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలన్నారు విహెచ్. అమరవీరుల స్తూపం దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల కోరిక ఒకటే, మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవ్వడం జరిగింది, అది కంటిన్యూస్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది, కొన్ని ఆలోచనలు చాలా బాగున్నాయి. నేను పోయాను, నేను ఎక్కడ కరీంనగర్ సిద్దిపేటలో పోయాను, అదేవిధంగా నిన్న భద్రాచలం పోయాను. ఆ స్కూళ్ళల్లో, గురుకుల స్కూళ్ళల్లో కానీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో అందరికీ వారికి ఏది బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు, రైట్. దాంతో పాటు బెడ్షీట్స్ ఇచ్చిండ్రు, దాని తర్వాత కాకపోతే వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమే. కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు అనేది పెద్ద కోరిక పిల్లలది. చాలా మంది పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది తల్లిదండ్రులు పోయి ఏదన్నా ఇళ్లలో పోయి బాసాన్లు కడుగుతారు, ఇల్లు ఊపుతారు, అలాంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి న్యాయం జరగాలి. ఎందుకంటే తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల అంశంపై బీసీ సంఘం ప్రభుత్వాన్ని నిలదీసింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు పలువురు నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. తీశారని ఆఫీసర్లు చెప్తే ఆయన తీసేయకుండా మరింత మంచిగా నడిపాడు ఈ స్కీమ్ను. ఇంకా పైగా ఐఐటి, ఐఎం వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేశాడు, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న వాళ్ళకు కూడా ఇచ్చాడు.
కేసీఆర్. కిరణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం ఈ స్కీమ్ ఎట్లా తీసేయాలి ఆయన అనుకుంటుండు. పత్రికలను భయపెడతా, మేము టీవీలను భయపెడతా, లీడర్లను భయపెడతా, పోలీసులు నా చేతులు ఉన్నారు అనుకుంటున్నావు. పోలీసులు నీ చేతిలో లేరు. వాళ్ళు డెమోక్రసీ కాపాడేటోళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు. స్కీమ్ అందరికీ వర్తిస్తుంది. విద్య అనేది ప్రాథమికమైనటువంటి హక్కు. విద్య ఎవరి ఉన్నటువంటి ఒక వరం కాదు. కాబట్టి సామాన్యమైన పేదలకు, బడుగు బలైన వర్గాలకు విద్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అనేక సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి కూడా నడుస్తున్నటువంటి ఈ ఫీజులకు ఉన్నటువంటి ఒక స్కీమ్ ఏదుందో ఈ స్కీమ్ని వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగానైనా కుట్ర చేసి దీన్ని ఎత్తివేయాలనేటువంటి. మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతల విమర్శలకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు స్థాయి, ఐలయ్య యాదవ్ స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసమే హరీష్ రావుపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఆయన వెనక నిలబడ్డ విషయం మర్చిపోయారంటూ ప్రశ్నించారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినప్పుడు అన్ని రకాల అవగాహన ఉన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను బాధ్యత తీసుకుంటా, నీళ్ళు ఇస్తా, అవసరమైతే నాకు జీతభత్యాలు అవసరం లేదు, నాకు ఒప్పజెప్పమని అన్నాడు. ఒప్పజెప్పడానికి చేతగాలే. ఆఖరికి సమాజం కోసం బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి జర్నలిస్టులు అడిగితే రక్తం జల్లురి పంటలు అవే వండుతాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. దుర్మార్గపు మాటలు, ఘోరంగా మాట్లాడుతున్న బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరో కీలక అంతర్జాతీయ సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 4-5 తేదీల్లో జరిగే రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాట్లపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. 11 బ్రిక్స్ సభ్య దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. అమరావతిలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య రాష్ట్ర వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఆ సమయంలో విధ్వంసం జరిగిందని సీఎం అన్నారు. గత 2 ఏళ్లుగా సమిష్టిగా పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 19-24 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అయితే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం, టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి మళ్లీ ఘాట్లో పెడతామని చెప్పాం. ఎవరికి విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఆయన ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని జగన్ విమర్శించారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులు గల్లంతయ్యారనే సమాచారం తెలిసినా ప్రభుత్వం సరిగా స్పందించలేదన్నారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జూలై 1వ తారీఖున చిన్న తనతో పాటు మరో 6 మంది, అంతే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు.
తన బోట్లు వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పైచిలకు సముద్రంతో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. వీళ్ళందరూ ఈ రోజు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు నేను అడుగుతా ఉన్నాను. ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్ లో దొంగ మాటలు, ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? ద ఫ్యామిలీస్ ఆఫ్ ద క్రూ received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే పట్ట పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు గన సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి మీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాలా. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోం మంత్రి గారు కనీసం ఈ జిల్లావాసి ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఆయన కనీసం ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా? వీడియో కాల్ చేశారట హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్ లో పరామర్శించినామని చెప్తారు. ఒకరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ. ఇదిలా ఉంటే ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ బుధవారం భీమవరం పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకుంటారు. ఆక్వాఫీడ్ ధరల పెరుగుదల, పెట్టుబడి వ్యయాల భారం, రొయ్యలు చేపలకు సరైన ధరలు లేకపోవడం, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. రైతుల ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు. అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఈ నిర్మాణంలో వివిధ రంగాల్లో భాగస్వామ్యం వహించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. రాజధానిలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు తమ అనుభవాలను జోడించి సలహాలు, సూచనలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి నిత్యహారతుల అంశం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. కర్ణాటక ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులకు శ్రీవారి నిత్యహారతుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ప్రజాప్రతినిధులకైనా నిత్యహారతుల్లో ప్రత్యేక హక్కు లేదని స్పష్టం అవుతోందన్నారు డీకే శివకుమార్. Of Karnataka, I have come here to pray Lord Venkateshwara. I have prayed Lord
Venkateshwara for the betterment of Karnataka state. So let the Lord bless with good things, peace and growth and happiness to all the people of the Karnataka and the entire country. I'm so happy. TTD board has developed a lot and it has set a model in the entire country. Arrangements have been made for all the common man. The Chief Minister and all the members of the management, all of them are doing a good job. Chairman is also very devoted here. So I wish them all the best. So let God Venkateshwara bless everyone who come here and pray for the betterment of their. After the Chief. ఆలయ ఆచారాల ప్రకారం తొలి గంట నైవేద్య సమయంలో సమర్పించే 21 నిత్యహారతుల్లో మఠాలు మైసూరు సంస్థానం తరపున మాత్రమే ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఆయా సంస్థలు ముందుగానే ప్రతినిధుల వివరాలను టీటీడీకి అందజేస్తాయని, మైసూరు సంస్థానానికి ఉన్న ప్రాధాన్యం రాజకీయ హక్కుగా కాకుండా తిరుమల క్షేత్రానికి వారు అందించిన చారిత్రక సేవల గుర్తింపుగా కొనసాగుతున్న సంప్రదాయమని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైన్ లెటర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, తెలియక మాట్లాడారేమో అనుకుంటున్నాను. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. డిస్కషన్ జరిగింది. అమరావతిలో మినీ అమెజాన్ నడవల సృష్టిపై తిరుపతి వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5 ఎకరాల్లో 20,000 చెట్లు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం అంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు 7 ఎకరాల్లో పసిఫిక్ మహాసముద్రం కూడా తెచ్చి టైటానిక్ షిప్ పెట్టాలని, అమరావతిలో హిమాలయ పర్వతాన్ని కూడా నిర్మించాలని ఎద్దేవా చేశారు. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం, జలపాతపు సవ్వళ్ళు, పక్షుల కిలకల రావాలు, ఇలాంటి ఒక అద్భుతమైన మినీ అమెజాన్ ని, అది కూడా 20,000కు పైగా చెట్లు, దట్టమైనటువంటి గుబుర్లతో అడవిని సృష్టిస్తారట 5 ఎకరాలలో. 5 ఎకరాలలో చంద్రబాబు గారు మినీ అమెజాన్ ని ఏర్పాటు చేస్తూ అందులో 400 జాతుల వృక్షాలుంటాయట, మొక్కలుంటాయట, బాగా పొడవైన ఎత్తైనటువంటి చెట్లుంటాయట, పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసయోగ్యంగా చేయటమే కాకుండా చిన్న చిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట చంద్రబాబు గారు. కొండ, దానిపైనుంచి జాలువారే కృత్రిమ జలపాతాలు కూడా 5 ఎకరాలలోనే ఉంటాయట. 5 ఎకరాలలో ఎన్ని సౌకర్యాలతో అడవిని సృష్టిస్తున్నారు. అలా ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఏపీ సీఈఓ విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఈఓ విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియను బిఎల్ఓల ఇంటింటి సర్వే, అలాగే పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పనులను జూలై 24లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం జూలై 31న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేస్తారు. ఓ ఉద్యమ శిఖరం నేల కొరిగింది. ఓ ధిక్కార స్వరం మోగబోయింది. జాతి కోసం జీవితాంతం కాపు కాసిన నేత ఇక లేరు. కాపు సామాజిక వర్గ హక్కులకై కాగడై పోరు చేసినటువంటి నాయకుడు కన్నుమూశారు. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాల్లో తనకంటూ ప్రత్యేక పేజీలను ఆయన లిఖించుకున్నారు. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ముద్రగడకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే ముద్రగడ మృతి చెందారు. కాపు ఉద్యమ నేతగా, మాజీ మంత్రిగా ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, అనుచరుల్లో విషాదం నెలకొంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాలిటీ, ఆటో స్టాక్స్లో భారీగా నష్టాలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 77,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 24,052 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.